ప్రేమగల ప్రియమైన పరిశుద్ధితమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామను బట్టి మరొకసారి మీ పాదముల చెంతకు రావడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మా తండ్రి, చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని వినిపించండి. వాక్యం వెలుగు మాలో తీసుకుని రండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. నిష్ప్రయోజకుడైన నన్ను జ్ఞాపకం చేసుకొని మీ శిలువ చాటును మరుగుపరిచి కాలు చేసి మీ ఆత్మతో నింపి మీరు వాడుకోవలసిందిగా కోర్చు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. అగ్గై రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఈ కడవరి మందిరం మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఇది వరకు కొంత మాత్రం చెప్పాను. సమయం అయితే కొద్దిగా క్లియర్గా తెలియజేస్తాను. ఈ సంవత్సరము సార్వత్రిక సంగమునకు ఇచ్చినటువంటి వాగ్దానంలో మొదటిది. సార్వత్రిక సంగమునకు ఇచ్చిన వాగ్దానం ఏది? అది ఈ స్థలమందు నేను సమాధానము నిలువను అనుగ్రహించెదను. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించదను. ఈ స్థలమందు సమాధానం అనుగ్రహించ నేర్పు. మహాదేవుడు సర్వలోక సృష్టికర్త, సర్వంతర్యామి, సర్వవ్యాపి. ఆ మహాదేవుడు అంటాడు, స్వరక్తమిచ్చి కొనబడిన పరిశుద్ధులతో నేను మీకు తోడుగా ఉన్నాను. ఏమంటాడు? నేను మీకు తోడుగా ఉన్నాను. అది వరకు ఆయన వారికి విరోధముగా ఉన్నాడు. అంతకుముందు ఆ దేవుని ప్రజలని యూదా ఇశ్రాయేల్ ప్రజలకు విరోధముగా ఉన్నాడు. అయితే ఇప్పుడు అంటాడు, ఇప్పుడైతే ఆయన సన్నిధితో వారు ఆనందించుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిలో ఉండి ఆయనందు ఆనందించుతున్నారు. అందుకే ఎందుకు ఆనందిస్తున్నారు? నేను మీకు తోడుగా ఉన్నాను. ఎవరంటున్నారు? దేవుడైన యెహోవా ఆనాడు యూదా ఇశ్రాయేలు ప్రజలకు, ఈనాడు నీతో నాతో అంటున్నాడు. ఏమని? నేను నీకు తోడుగా ఉన్నాను. ఆయన శక్తి ఇదే సైన్యములకు అధిపతి అవి యెహోవా. ఇక్కడ ఏమంటాడంటే, దేవునికి గల అసాధారణ శక్తి, అపారమైన సంపత్తి, అచంచలమైన నాయకత్వం గుర్తింప చేయుచున్నది. దేవుని ప్రజలు నిరుత్సాహపడినప్పుడు, బలహీనపడినప్పుడు ఈ నామమునే ప్రత్యేకమైన వాగ్దానం చేస్తున్నాడు. మనం ఎప్పుడైతే బలహీనమవుతామో, అధైర్యంగా ఉంటామో, నిరుత్సాహపడతామో, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటామో, అప్పుడు ఏమంటాడంటే, చూడండి, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము
11వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు నీ కలిగిన శ్రమను చూచి, సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలైన నన్ను మరువక, నీ సేవకురాలనైన నన్ను మరవక జ్ఞాపకము చేసుకుని, నీ సేవకురాలైన నాకు నీ సేవకురాలనైన నాకు మగపిల్లలు దయచేసిన ఎడల ఆ. వాని తల మీదకి క్షౌరపకతి ఎన్నటికి రానియక ఆ. వాడి బ్రతుకు దినములన్నిటను ఆ. నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. చాలు చూడండి, ఇక్కడ అన్న ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంది. ప్రతికూల అంటే సవతి అంటారు, అంతేనా? ఆమె పెనిన్న, అన్న పెనిన్న. అయితే పెనిన్నాకు పిల్లలయ్యారు, అన్నకు పిల్లలు కాలేవు. ఆ దినాల్లో పిల్లలు కాని వారిని శపించబడిన వారి లెక్కలో పెట్టేవారు, నిరుత్సాహపరిచేవారు. వారు పిల్లలు అయినప్పుడల్లా ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ సంతోషంగా ఉన్నారు. అన్నకు మాత్రము ఏం లేరు, పిల్లలు లేరు. పిల్లలు లేని సమయంలో ఆమె సవతి అయితే పెనిన్న ఎవరైతే ఉన్నారో ఆమె చిన్న చూపు చూసేది, మరి ఏలుగా మాట్లాడేది, ఇంకా రకరకాల మరి స్త్రీల యొక్క మాటలు ఎట్లుంటాయి, పొడుపు మాటలు ఎట్లుంటాయి, అవి సహించలేనట్టుగా ఉంటాయి. ఏమంటారు? ఆ పరిస్థితిలో చాలా దుఃఖకరమైన జీవితంలోకి నడిపించబడ్డది. అంటే ఇంకా లోకంలో ఎవరి భర్త ఉన్నా, ఆస్తున్నా, అంతస్తులున్నా నిజమైన సంతోషం ఆమెకు లేదు. ఆ పరిస్థితిలో అన్న పట్టుదలతో, ఆసక్తితో, భారముతో, ఉపవాసం ఉండి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ ఆరంభించింది. ఎప్పుడు ఆరంభిస్తుంది? ప్రతికూల పరిస్థితిలో, నిరుత్సాహ పరిస్థితిలో ఒక వ్యక్తి గట్టిగా నమ్మకంగా విడవక ఎప్పుడు ప్రార్థన చేస్తారు చెప్పండి? ఎప్పుడు ప్రార్థన చేస్తారు? ప్రతికూల పరిస్థితి ఎప్పుడైతే ఎదుర్కొంటామో అప్పుడు ప్రార్థన చేస్తాము. మనిషి ఎలాంటి వాడు? దేవుని ప్రజల్లో మనిషి మరి రాజులందరిలో కూడా ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన వాడు. ఆయనంత దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు ఇంకా ఏ రాజు కూడా లేదు. విన్నారా? అలాంటి వ్యక్తి దేవుని మందిరంలోనే, యెరూషలేము మందిరంలోనే విగ్రహం తెచ్చి ఆరాధించు, ఇతరులతో ఆరాధన చేయిస్తున్నాడు. దేశం అంతట్లో అట్లా తయారయ్యాడు. అలాంటి సమయంలో దేవుడు ఆయన దర్శించి అశ్వారోతు రాజును ఆయన మీదకి పంపించి ఆయన ఆయన సాధనం చేసుకున్న తర్వాత చెరసాలలో పెట్టాడు. చెరసాల అంటే మీకు నేను ఈ మధ్యలో చూసిన సంగతి చెప్తున్నాను. చెరసాల అంటే అంత సుఖం కాసుమా. అక్కడ పడుకోవడానికి, ఇక్కడ కూర్చోడానికి, లేయడానికి కూడా రాదు. ఎట్లుంటాయంటే చెక్కలతో చేయబడిన ఆ కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాళ్ళు ఒక్కొక్క కాలుకు ఇంత పెద్ద చెక్క ఉంటుంది. ఆ చెక్కలో ఈ కాలు పెట్టి బంధించేస్తారు, ఈ కాలు పెట్టి బంధిస్తారు. ఆ చెక్క మీద ఉంటే కూర్చుని రాదు, పడుకోనికి రాదు. చెరసాలంటే సులువు అనుకుంటున్నారు మీరు. దాని విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైందా? అది భరించరానటువంటి శ్రమ, తట్టుకోలేనటువంటి శ్రమ. రాజుగా ఉండి అంత శ్రమ అనుభవిస్తుంటే అప్పుడు తెలుసుకొని ఏమంటున్నాడంటే యెహోవాయే నిజమైన దేవుడు అని. ఏ మందిరములోనైతే విగ్రహాలు పెట్టాడో వాటన్నిటి తొలగించేసి ఆయన మారుమనసు పొంది పాప క్షమాపణ పొంది తాను తన ప్రజలను మళ్ళీ యెహోవా దేవుని దగ్గరికి నడిపిస్తున్నాడు. ఎప్పుడు? నిరుత్సాహ పరిస్థితిలో, ప్రతికూల పరిస్థితిలో, శ్రమల్లో ఉన్నప్పుడు. అర్థమైందిగా? ఎప్పుడు నడిపిస్తున్నాడు మరి ప్రజలను? తాను మారుమనసు పొంది ఇతరులను కూడా ఆ లైన్లోకి నడిపిస్తున్నాడు. కనుక
ఒక వ్యక్తి నిరుత్సాహంగా దేవుని ప్రజలు అధైర్యముగా బలహీనమైనప్పుడు ఏం చేస్తున్నాడు? అన్న ప్రార్థన చేసిన రీతిగా పట్టుదలతో ప్రార్థన చేసి ఆ సంతోషాన్ని అధికం చేసుకున్నారు. అవునా లేదా? తర్వాత ఆ దేవుని యొక్క వాగ్దానం ఏమంటాడంటే, దేవుని ఏమంటాడంటే, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. ఏమంటాడు? నిరుత్సాహము, బలహీనత, ప్రతికూల పరిస్థితులు, మరి భరించలేనట్టు శ్రమలు, ఇంకా అందరికి ఒకే రకమైన శ్రమలు ఉండవు. ఆ శ్రమల్లో అంటాడు, ఏమంటున్నాడు? నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి. ఎవరంటున్నారు ఆ మాట? ఎవరంటున్నారు? సర్వలోక సృష్టికర్త, ఆయన సర్వశక్తిమంతుడు. అందుకంటాను, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీకు సహాయం చేస్తాను. సహాయం చేస్తానని చేయని వాడు ఉన్నాడా? ఆ అబద్ధికుడు ఆయన నరమాత్రుడు కానీ నరమాత్రుడు కాడు. అందుకే ఇక్కడ ఏమంటాడు? నిర్గమకాండము 29 అధ్యాయం 45, 46 వచనం. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి, చూడండి, నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనై యుందును. ఏమంటారు? దేవుడు, నేను వారి దేవుడనే ఎందును, కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేనే వారి దేవుడైన యెహోవాను. ఎవరు? ఆనాడు వారితో అంటున్నాడు, ఈనాడు నీతో నాతో అంటున్నాడు, నేనే వారి దేవుడను. కనుక నేను ఇశ్రాయేలు మధ్య నివసించి వారి దేవుని యందును, కావున నేను వారి మధ్య నివసించినట్టు ఐగుప్తు అంటగా ఆనాడు ఐగుప్తులో వాళ్ళను, ఈనాడు లోకములో నుండి మనల్ని వేరు చేసినాడు. లోకమనే ఐగుప్తులో నుంచి మనల్ని వేరు చేసినాడు. కనుక నేను వారి దేవుడని యెహోవాను. ఆనాడు వారి దేవుడు, ఈనాడు నీ దేవుడు, నా దేవుడు. అర్థమైందిగా? ఎలాంటి వాడు ఆయన? నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి. ఏమంటాడు? నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి. ఒక సందర్భం గుర్తొస్తుంది. ఏంటంటే, యెహోషువ తన ప్రజలు ఏం చేసినారు? వారు చూడండి, ఆ 2వ దినవృత్తాంతము 20 అధ్యాయం ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీద కొచ్చుచున్నది, చిత్తగించుము, వారు హస్సొంతామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యుద్ధ విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాసము చాటించి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? ప్రతికూల పరిస్థితి. చూడండి, దేవుని ప్రజలు తమని తాము తినుకుంటూ హాయిగా దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉంటే ఏం చేసి పండుకున్న సింహాను ఏం చేస్తున్నా? లేపుతున్నట్టుగా. అప్పుడు నిరుత్సాహపరిచి ఈ ముగ్గురు నేను వారిని ఎదుర్కోవడానికి నాకు చేత కాదు ప్రభా అని ఉపవాసం ఉండి తాను, తన ప్రజలు, పశువులు, పక్షులు అన్నీ కూడా ఉపవాసుని ప్రార్థన చేస్తూ ఉంటే ఏ సమయంలో? నిరుత్సాహ పరిస్థితిలో, అపజయ పరిస్థితిలో, సాధ్యము కాని పరిస్థితిలో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అన్నాడు, వారిలో ఒక్క వ్యక్తితో మాట్లాడి ఏమన్నాడంటే, చూడండి అదే అధ్యాయము 14 అమ్మా 15 వచనం చదవండి. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఏం చేస్తాడు? జడియకుడి, ఈ యుద్ధం మీరు కాదు, ఎవరు జరిగిస్తారు? దేవుడే జరిగించు. అప్పుడు ఎంత ధైర్యం ఉంటుంది? ఎన్ని లక్షల సైన్యము, గుర్రాలు, రథాలు
అన్ని ఉన్నప్పుడు కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నట్లయితే వారి అసాధ్యమైన కార్యము సాధ్యం చేసే దేవుడు అన్నారా. అందుకే అంటాడు అలాంటి దేవుడు ఏమంటున్నాడు, ధైర్యం చెప్తూ వస్తున్నాడు. ఆ విధంగానే మన నిరుత్సాహ పరిధిలో ఆ ప్రభు ఏమంటున్నాడు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి జడియకుడి అంటాడు. విన్నారా. అందుకే 63 అధ్యాయం, యెషయా గ్రంథము 63 అధ్యాయం 10 నుంచి చదవండి. వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. అప్పుడు ఆయన పూర్వ దినములను మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకునెను. తన మందకాపురులకు సహకారి అయి సముద్రంలో నుండి తమను తోడుకొని వచ్చిన వాడేడి, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి. మోషే కుడి చేతి వైపున తన బాహువును కొనిచ్చిన వాడేడి, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగు చేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి. మైదానంలో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకునిరి. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగ చేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీ జనులను నడిపించింది. కనుక ఎప్పుడైతే ఒక వ్యక్తి నిరుత్సాహంగా ఉంటాడో, అధైర్యంగా ఉంటాడో, భరించలేని స్థితిలో ఉంటాడో, అలాంటి సమయంలో దేవుడు ఏమంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, మీ మధ్య నేను ఉంటున్నా, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి జడియకుడి. కనుక ఆ మహాదేవుడు ఏమంటాడు, భయపడకుడి, పని జరిగించుడి, పని చేసేవారు పని జరిగించుడి అంటాడు. ఏప్రిల్ రాష్ట్రపత్రిక 13వ అధ్యాయం 5-6 చదవండి. ధనాపేక్ష లేని వారే, ఇక్కడ చూడండి, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. నిన్ను ఏ మాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆ మహాదేవుడు ఇచ్చే ధైర్యం చూడండి. ఒక వ్యక్తికి నిన్ను ఏ మాత్రమును విడవను, నిన్ను ఎన్నడు ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు. ప్రభువు నాకు సహాయుడు, నరమాత్రుడు నాకేమి చేయగలడు. కనుక మన జీవితంలో సర్వశక్తిమంతుడైన ఆ మహాదేవుడు మనతో ఉండగా నిరుత్సాహపడవలసిన, మరి వెనుకంజ వేయవలసిన అక్కడ ఏమాత్రము లేదు. వాగ్దానం ఇంట్లో పెట్టుకొని మీకు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడల్లా ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. మీరు ఇచ్చిన మాట ప్రకారము, ప్రభా నీ ఆత్మ నాతో కూడినట్లయితే నేను నా పరిస్థితి ఎలా ఉందని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రభుని అడిగితే తప్పకుండా మన అక్కడ ఏం చేస్తాడు, తీరుస్తాడు. తప్పకుండా తీరుస్తాడు. ఎంత చాలా సంగతులు అనుభవపూర్వకంగా చెప్పాలంటే. అందుకే ఏమంటాడంటే 2:9 చదవండి. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని. ఏంది? మునుపటి మందిరము యొక్క మహిమను మించున్నది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఇక్కడ దేవుని ప్రజలు తమ కొరకై పని చేయకుండా, తన సన్నిధి తోడుగాను తన శక్తిని ప్రసాదించకుండా దేవుని వాగ్దానం చూసి ఏమంటారంటే భవిష్యత్తును గూర్చి నిరీక్షిస్తున్నారేమని. అప్పుడున్నటువంటి వృద్ధులు, ఎప్పుడున్నటువంటి వృద్ధులు, మోషే జెరుబ్బాబెలు వారు మందిరం కట్టినప్పుడు అప్పటి యొక్క మందిరము ఎలాగున్నదంటే, ఆ పురాతన కాలంలో ఉన్నటువంటి వృద్ధులు ఆ మందిరం యొక్క మహిమను చూడలేదు, వాస్తవంగా చూడలేదు. కానీ ఇక్కడ ఏమంటారంటే, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును అంటాడు దేవుడు. ఏ మహిమను? కడవరి మందిరము కంటే ఇప్పుడున్న మందిరాన్ని నేను మహిమతో నింపుదును అంటాడు. నేను కంపింపజేస్తాను అంటాడు. రాబో మహాశ్రమంలో కూడా ఆయన ఏమంటాడు, నేను మందిరం నిండా నేను అన్యజనులతో సహా నేను సమకూరుస్తాను అంటాడు.
అందుకే నేను ఈ మందిరములో మహిమతో నింపుదును. హెజ్కేలు గ్రంథము చూడండి, ఇది హెజ్కేలు గ్రంథము 8 తర్వాత ఉంటుంది, 43వ అధ్యాయం 1-5 చూడండి. తర్వాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వలిల్లెను. ప్రకాశము చేత భూమి ప్రజ్వలిల్లెను. నాకు ఏం చేస్తున్నారు చూడండి, దేవుని ఆత్మ ప్రవక్త అయిన హెజ్కేలుకు ప్రత్యక్షపరచబడిన తర్వాత ఆయన ఆత్మ ఏం చేస్తుంది, దేవుని ప్రభావం తూర్పు దిక్కున కనబడను. దాని నుండి పుట్టిన ధ్వని ఎట్లా కనబడుతుందంట, విస్తార జలముల ధ్వని వలె వినబడను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. తర్వాత నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనము చేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనము వలె నుండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలబడితిని. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించను. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణలోనికి తీసుకొని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. చాలు. కనుక దేవుని ఆత్మ ఎలా ఉంది, తర్వాత ఆ ప్రభువు తెలియజేస్తున్నాడు. ఆ దర్శనం ఇచ్చి తూర్పు పడమర నలుదిక్కుల నుంచి తీసుకువెళ్ళి ఆయన మహిమను కనపరుస్తూ వస్తున్నాడు. అదే 10-11 అధ్యాయులు మనం చూస్తాం. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపుదనని గ్రహించుడి. ఏమంటాడు, సమాధానము నిలుపుదనని గ్రహించుడి. ఇప్పుడు ఇక్కడ ఒక సంగతి చెప్తాను. అయితే సంగతి ఏంటంటే షార్ట్గా చేస్తాను, టైం అప్పటికే సరిపోతుంది. మొదటి పాయింట్, మునుపటి మందిరము కంటే ఇప్పుడున్న మందిరాన్ని ఏం చేస్తాను, మహిమతో నింపుతాను, సమాధాన పరుస్తాను అంటాడు. ఇది రెండవది. దీని అర్థం ఏంటంటే, రెండో పాయింట్, మోషే, సొలొమోను, జెరుబ్బాబెలు మందిరం యొక్క మహిమ కంటే క్రీస్తు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘము అను మందిరం యొక్క మహిమ అత్యధికమై ఉండును. ఒక్కసారి మీరు ఆలోచించండి. అది వరకు ఇక్కడ మోషే, సొలొమోను, జెరుబ్బాబెలు కట్టినటువంటి మందిరము ఎలాంటిది, అక్షరార్థమైన మందిరం, ఆత్మీయ మందిరము కాదది అంటాడు. ఈ క్రీస్తు తన స్వరక్తం ఇచ్చుకున్న సంఘము అను మందిరం యొక్క మహిమ అత్యధికమై ఉండును. అత్యధిక చూడండి, 2 కొరింథీ రాష్ట్రపత్రిక 3వ అధ్యాయం 7 వచనం నుంచి చదవండి. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమలతో కూడినదాయను. చూడండి, మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైన మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదై ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును. అది రాళ్లతో, అంటే సజీవమైన రాళ్ళు కాదు, మరి అవి అలాంటి వాటితో కట్టినప్పుడే మోషే యొక్క ముఖము మహిమతో నింపబడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోషే యొక్క ముఖము చూడడానికి వెనుకంజ వేసినారు. అలాంటప్పుడు ఏమంటారంటే, ఇశ్రాయేలు అతని ముఖము చూడలేకపోయింది. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంత అధిక మహిమ కలగదగును. అత్యధికమైన మహిమ దీని కుండుట వలన ఇంతకు ముందు మహిమ కలదిగా చేయబడినది. ఈ విషయంలో మహిమ లేనిదాయను. మహిమ తగ్గిపోయినదే మహిమ గలదై ఉండేలా నిలిచినది మరి ఎక్కువైన మహిమ గలదిగా ఉండును. అంటే
మనుషులు చేత కట్టబడినటువంటి మందిరమే మహిమగా ఉంటే, దానికంటే ఎక్కువగా ఇప్పుడున్న ఆత్మీయ స్వరక్తమిచ్చుకొని మరి సజీవమైన రాళ్లతో కట్టబడిన మందిరము ఎలా ఉంటుంది? దానికంటే మహిమ అధికంగా ఉంటుంది అంటాడు. మోషే, సొలొమోను, జెరుబ్బాబెలు అను మందిరము అక్షరార్థమైన మందిరములు, సంఘము అను మందిరము ఆత్మ సంబంధమైన మందిరము. అవి నిర్జీవమైన రాళ్లతో కట్టబడిన మందిరములే మహిమతో ఉంటే, సజీవమైన రాళ్లతో కట్టబడుతున్న మందిరము, ఆ మందిరంలో అక్షరార్థమైన పనులు ఆనాడు అర్పిస్తూ వచ్చినారు. కానీ ఈనాడు చూడండి, 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఎవరు? ఆయన స్వరక్తమిచ్చుకొనబడినవారు, పరిశుద్ధులుగా తీర్చబడినవారు. ఎవరు యేసు రక్తముతో తమ పాపాలు కలుగును పరిశుద్ధులుగా తీర్చబడినారో వారందరి చేత ఆత్మీయ మందిరముగా కట్టబడుతున్నారు. అందుకంటారు యేసుక్రీస్తు మరణ పునరుద్ధారమందు, అనగా ఆయన స్వరక్తమిచ్చి మరి కొండ సంఘమును, పరిశుద్ధులను ఆయన ఆత్మచేత కట్టబడుతున్నది కనుక దానికంటే మించిన మహిమ ఇప్పుడున్న మందిరం, సంఘం అనే మందిరంలో ఉంటుంది అంటాడు. 3వది, యేసుక్రీస్తు వచ్చి 1000 పాలలో నిర్మించిన దేవాలయం యొక్క మహిమ సొలొమోను మందిరం యొక్క మహిమను మించినది అంటాడు. ఏ మహిమ? సొలొమోను కట్టినటువంటి మందిరం మించిన మహిమ ఇక్కడ చూస్తున్నాం. అప్పుడు యెరూషలేములోని దేవాలయములు క్రీస్తు విరోధి చేత ఆ పవిత్రపరచబడును అంటాడు. అంటే దేవుని మందిరములో అపవిత్రపరచబడినటువంటి మందిరం. చూడు, దానియేలు గ్రంథం 9:27 చదువు. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనలను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనము చేయవాడు వచ్చును, నాశనము చేయవానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును. ఏం చేస్తారు? ఈలాగు జరుగును. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం చదండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలము నిలుచుట మీరు చూడగా చదువువాడు గ్రహించుగాక. ఒక సంగతి మీకు తెలియచేస్తాను. ఏంటంటే, దేవుని ఆలయంలో సాతానుడు ఏం చేస్తాడు? ఈ మాట చదవండి. నాశనకరమైన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట. ఇది కొంతకాలము సాతాను వాని దూతలకు అప్పగిస్తాడు. ఆ తర్వాత మన ప్రియ ప్రభువు మాత్రమే ఆయన మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు చదవండి. మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. ఇంకా మీరు ఎరిగినట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడనూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. కనుక ఆయన ఎవరు ఇక్కడేమంటాడంటే, అపవిత్రమైనది కాదు, మోసకృత్యంగానే కాదు, ఏమంటాడు? మాకు అప్పగించబడిన యోగ్యమైనదని దేవుని వల్ల ఎంచబడిన వారమే మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయాలను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుతున్నాము. కనుక మన జీవితంలో క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన క్రీస్తే ప్రత్యేకమైన దేవాలయం నిర్మిస్తాడు. ఏం చేస్తాడు?
ప్రత్యేకమైన దేవాలయం నిర్మిస్తాడు. జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 12-13 చదవండి. అతనితో ఇట్లనుము, ఆ. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ. చిగురు అను ఒకడు కలడు, ఆ. అతడు తన స్థలములో నుండి చిగుర్చును, ఆ. అతడు యెహోవా ఆలయము కట్టును. అతడు ఏమే చిగురు అంటే మన ప్రియ ప్రభు. చిగురు అను అతడు యెహోవా ఆలయం కట్టును. అతడే యెహోవా ఆలయం అతడే కట్టును. యెహోవా ఆలయం కట్టును. అతడు ఘనత అతడు వహించుకొని ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై ఆ. అతడు యాజకత్వము చేయగా ఆ. ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఆ ఆ కిరీటము ఆ. యెహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి ఆ హెలెమునకు, ఆ. తోబీయాకును, ఆ. యోదాయాకును, ఆ. జెఫన్యా కుమారుడైన హేనునకును ఉండును. కనుక ఇక్కడ ఏమంటాడంటే క్రీస్తే ప్రత్యేకముగా దేవుని ఆలయం నిర్మిస్తాడు. ఆ తర్వాత క్లోజ్ చేస్తాడు. చూడండి, క్రీస్తు వచ్చి దేవుని ఆలయం నిర్మించిన తర్వాత ఈ దేవుని ఆలయము ఆత్మ సంబంధమైన దేవాలయం అని ఈ దినములో విశ్వాసులు ఆత్మ సంబంధమైన దేవాలయముగా మరి ఏలాగో నిర్మించబడుతున్నారో క్రీస్తు వచ్చినప్పుడు రక్షించి సంరక్షించి ఇశ్రాయేలు సైతం కూడా సజీవమైన రాళ్ళనుగా చేస్తాడు. అంటే ఆ దినాల్లో ప్రభువును నమ్మలేదు. ఇప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఆ ప్రభు నిజమైన వాడని వారిని గుర్తించి ఏమంటారంటే ఇక్కడ ఇశ్రాయేలు ఒక దేవాలయం అనే అభిప్రాయం కలదు. రోమీయులకు రాసిన పత్రిక చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25, 26, 27 చదవండి. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకున్నట్లు ఈ మర్మము మీకు తెలుసుకొనగోరుచున్నాను. అదేనగా అన్ని జనుల ప్రవేశము సంపూర్ణ వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలీల జనులందరూ రక్షింపబడతారు. ఏం చేయబడతారు? ఇశ్రాయేలీయులు అందరూ కూడా రక్షింపబడతారు. ఇది వారి ద్వారా, దేవుని ప్రజల ద్వారా దేవుని ఆలయములా కట్టబడుతుంది. అందుకే ఇశ్రాయేలీయులను పవిత్రపరిచేది వాస్తవమే, ఇశ్రాయేలును పవిత్రపరిచేది కూడా వాస్తవమే. మలకి 3వ అధ్యాయము 2, 3, 5 వచనాలు చదవండి. అయితే ఆయన వచ్చిన దినమును ఆయన వచ్చినప్పుడు ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వంటి సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలం చేయనట్లుగా కూర్చుని ఉండును. లేవీయుల నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు, పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయు వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 24 చదవండి. నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదను. 30వ వచనం. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకయుండునట్లు చెట్ల ఫలములను భూపంటను నేను విస్తరింపచేసేదను. చూసారా ఏమంటాడు? దేవుని వాగ్దానము ఇప్పుడు యూదా ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయినారు. ఇప్పుడు ఆయన రాకడ సమీపిస్తుంది కనుక, గుర్తులు నెరవేరుతున్నాయి కనుక అందరి యూదులందరినీ ఇశ్రాయేలు జనాంగంలో ఒక్క చేత కూర్చున్నారు. ఆయన వాగ్దానం అక్షరాలను నెరవేరుస్తూ వస్తున్నారు. అందుకే ఆ దేవాలయం అత్యధిక మహిమతో నింపబడును. హెజ్కేలు ప్రవక్త అంటాడు. కనుక కడవరి మందిరం యొక్క మహిమ
మునుపటి మందిరం యొక్క మహిమను మించినది. ఏంటి? మునుపటి మందిరము ఎలాంటిది? నిర్జీవమైన వస్తువులతో నిర్మించబడింది. ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరం కట్టుతున్నాడు కనుక దానికంటే ఇప్పుడున్న మందిరము మహిమ తెస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆయన సమాధానాన్ని కలిగజేస్తాడు. ఏం చేస్తాడు? ఇక్కడ హగ్గయి రాసిన పత్రిక 9లో చూసిన రీతిగా ఈ తలమందు నేను సమాధానము నిలుపునను. ఇదే సైన్యముల కల్పన యెహోవా వాక్కు. కనుక మనకు ప్రతికూల పరిస్థితులు ఎప్పుడైతే సంభవిస్తాయో దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం దేవుని స్తుతించి ప్రార్థించినట్లయితే ఆయన గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు మనకు చేస్తాడు. చూడండి, మనకు న్యూ ఇయర్లో ఎంటర్ అయింది ఎప్పుడు? ఎన్ని రోజులు అయింది? 11 days. ఈరోజు 11 రోజులు. విన్నారా? నాకు వాగ్దానం ఇచ్చాడు. ఏమిచ్చినాడు? వాగ్దానం ఇచ్చినాడు. ఆ వాగ్దానాన్ని చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, నాకు దేవుడిచ్చాడు ఈ వాగ్దానం అని మాటి మాటికి నాకు గుర్తొస్తుంది. మాటి మాటికి నాకు ఇది ఆయన నా పట్ల కలిగిన ఉద్దేశాన్ని కంప్లీట్గా నాకు చూపించాడని సంతోషిస్తున్నాను. విన్నారా? ఎంత గొప్ప! కనుక అలాంటి మహిమను పొందగలిగే ఆధిక్యత మనకిస్తాడు. కనుక ఆ వాగ్దానం ప్రతి ఒక్కరు మీ ఇంటిలో వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా, క్యాలెండర్ ద్వారా ఇంటిని అలంకరించుకోవాలి. దేవుని వాక్యం ద్వారా మన ఇంటిని అలంకరించుకోవాలి. తెలియని వ్యక్తులున్నారు కనుక మీకు తెలిసి చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండము చదువు క్లోజ్ చేస్తాను. 6వ అధ్యాయము 4 నుంచి చదవండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఎట్లా ప్రేమించాలంట? పూర్ణ హృదయంతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో. పూర్ణ హృదయము. ఒక గ్లాసులో నేను 1/2 నీళ్లు పోసిన అనుకో, పూర్ణమవుతుందా? 30 పోస్తాను అనుకో, పూర్ణమైద్దా? అంచుల మట్టు పోస్తాం అనుకో, పూర్ణమైద్దా? ఎప్పుడు పూర్ణమైంది? పొల్లి కింద పారినప్పుడే పూర్ణమైంది, సంపూర్ణముగా నిన్ను అని అర్థం. అవునా? కనుక మన దేవుడని యెహోవాను అంత మన పూర్ణ హృదయంతో మనం ప్రేమించాలి. ప్రేమించాలంటే ఏం చేయాలా? వాక్యమును ఏం చేయాలా? మంచం కింద పెట్టాలి. అవునా? వాక్యం చెప్పొద్దు, వాక్యం చూడండి, మీకు ఒకసారి చెప్పినాను. ఇది చెప్తుంటే నాకు అర్థమైంది. నాది ఏసీబీ కేసు ఉంది కదా, ప్రార్థన చేస్తున్నారు కదా. చేసినప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చినాడు నా దగ్గరికి. దానికి కాదు, వేరే టైంలో ఒక కానిస్టేబుల్ వచ్చి ఏం చేస్తాడంటే ఆ సోఫా మీద కూర్చున్నాడు. నేను నీళ్ళు తీసుకొస్తాను. నీళ్ళు తీయడానికి పోతే ఏం చేస్తాడో అక్కడ ఉన్న అన్నీ చదువుతారా లేదా? ఇవాళ మనం చెప్పక్కర్లేదు. అక్కడ ఒక పక్కకు మూలకు వాక్యం ఉండేది. ఏముందంటే ఆ వాక్యం చదివి, ఓయి నిద్రపోతా, లేచి నీ దేవుని ప్రార్థించు అన్నాడు. అమ్మో, ఆ వాక్యం చదువుకొని, అమ్మో సార్ ఈ వాక్యం చదువుతా నాకు ఎంత భయమైంది సార్ అంటున్నాడు. అంటే ఆ వాక్యం ద్వారా వాళ్ళతో మాట్లాడు. కనుక ఆ వాక్యం అనే దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తామో, అది వెండి బంగారు నాణ్యముల కంటే విలువైనది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని పెట్టుకోవడానికి సిగ్గుపడతారు. ఎంత డబ్బు వ్యర్థంగా బజార్లో పాడేస్తారు కదా, లేదా? దేవుని వాక్యం నువ్వు చదువుకున్నా వచ్చిన వారు చదివి మేలు పొందుతారు. అర్థమైందా? అందుకంటాడు, ఏమంటాడు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో నీ దేవుని యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఏం చేయాలి? ఎక్కడ ఉండాలా? ఈ వాక్యము మన హృదయంలో ఉంచుకోవాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి ఏం చేయాలి? నీ హృదయం పెట్టుకోవాలి, నీ కుమారులకు కుమార్తెలకు నేర్పించాలి. నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలెను. అవి నీ కన్నుల నడుమ బాచికములుగా ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గమనుల మీదను వాటిని వ్రాయవలెను. చాలు. ఎక్కడ రాయాలక్క?
ఇంటి ద్వార బంధంలో. చూడండి, మందిరంలో ఎక్కడ చూసినా సిలువ ఉన్నదా? ఎక్కడ చూసినా వాక్యం ద్వారా మాట్లాడతాడు. నేను ఒక విశ్వాసకాడు క్రైస్తవుడు మందిరానికి వచ్చాడు. ఆరంభంలో వచ్చిన తర్వాత అంత చదువుకుంటూ వచ్చి ఇక్కడ ఈ వాక్యం చదివింది, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండు. అమ్మో అనుకున్నాడు. ఏం చేసినాడు? మళ్ళీ ఇంకా ఆ చదివినంటిగా మళ్ళా అంటే వారి లక్షణాలు, వారి క్రియలు పరిశుద్ధమైనవి కావు గనుక ఆ వాక్యం చదవగానే గన్నుతో కొట్టినట్టుగా ఉంటుంది. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. అర్థమైనా? ఆ వాక్యాన్ని చుట్టూ మనం ఏం చేయాలో వాక్య ప్రకారం రాసుకోవాలా, అది చూపించాలి. క్రాస్ పెట్టింది అనుకో, క్రాస్ పెడితే ఏమన్నా ఆన్సర్ ఇస్తుందా? మాట్లాడుతుందా? దానికి ఆన్సర్ చాలా ఉన్నాయి. ఇప్పుడు సమయం అయిపోయింది కనుక నేను ఇంకోసారి ఉన్నప్పుడు దాని ఆన్సర్ కూడా సందర్భాన్ని బట్టి మీకు చూపిస్తాను. ఏమంటున్నా? శరీర రీతిగా ఆ ప్రభుతో చూసిన వారు సైతం ఏమంటారంటే, ఆయన ఆకాశమందుండి ఆయన స్వరం విన్నప్పటికీ ఏమంటారంటే, 2వ పేతురు గ్రంథము 1వ అధ్యాయం, 2వ పేతురు 1వ అధ్యాయం 18 నుంచి చదవండి. మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై. చూడండి, ఇది చాలా జాగ్రత్తగా మీరు వెళ్ళి అండర్లైన్ చేసుకోండి. కాదంటే ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. చూడు, ఏ దేవునితో ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై, దేవునితో కూడా ఉన్నారు వీళ్ళు. ఎవరు? శిష్యులు, అపోస్తులు ఆయనతో కూడా ఉన్నారు. విన్నవారు ఏం చేసినారంటే, ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. ఆత్మస్వరూపైన దేవుడు మనకు ఆయన మాటలు వినిపిస్తాడు, కానీ ఆయన మనకు కనబడదు. అర్థమైందిగా? అది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను స్టూడెంట్గా బాల్యకాలంలో నేను చదువుకున్న దినాల్లో నేను మందిరంలో నుంచి బయటకు వస్తున్నాను. సాయంకాలము సమయంలో బయటకు వస్తూ ఉంటే నా చెవుల్లో సైలెంట్గా 1 కొరింథీ 1:23 చదువు, 1 కొరింథీ 1:23 చదువు, 1 కొరింథీ 1:23 చదువు అని ఆ శబ్దం విని వెళ్ళిపోయినారు. ఏంటిది ఈ స్వరం ఎప్పుడు వినలేదే అనుకొని అది చదువుకుంటే, మేము సులువైన క్రీస్తును ప్రకటిస్తున్నాము కనుక ఏం చేయాలా, మీరు కూడా ప్రకటించాలి అని ప్రభు నాతో స్వరం విన్నవాడు. ఆ స్వరము కంటే, ఆకాశము నుండి విన్న స్వరము కంటే ఇక్కడ ఏమంటాడు, మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటు వెలిగించు దీపమై ఉన్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మేలు. దేని యందు లక్ష్యం ఉంచాలా? దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచాలి. అర్థమైందిగా? వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సేవకుల్లో ఉండి మనతో మాట్లాడుతున్నాడు కనుక వాక్యం అంటే యేసునందు లక్ష్యం ఉంచాలి అని అర్థం. అర్థమైందిగా? కనుక వాక్యములు ఎక్కడ చూసినా ఏం చేయాలో చెప్పండి, మన ఇంటి చుట్టూ ఏముండాలా? వాక్యములతో రాసి ఉంచాలి. ఆ ఇల్లు చూడగానే ఎక్కడ చూసినా అమ్మో పాస్టర్ మన బోధ చేస్తారా అన్న దినాలు ఉన్నాయి. చూశాను. విన్నారా? ఇది మన క్యాలెండర్ 25 రూపాయలు. అర్థమైందా? ఎంత? ఇంతకంటే చీప్ క్యాలెండర్ ఎక్కడ లేదు. మన వాళ్ళే ఇస్తారు, అది వేరే వాళ్ళు ఇవ్వరు. విన్నారా? నేను బయట నుంచి తీసుకొస్తే హాల్లో చూడండి, ఒక క్యాలెండర్ 100 రూపాయలు. ఎంత అంటే 100 రూపాయలు ఎందుకు పెడుతున్నా చెప్పండి? వాక్యానికి విలువ ఇస్తున్నాను నేను. ఆ క్యాలెండర్కు కాదు నేను ఇచ్చేది, ఆ క్యాలెండర్లో ఉన్న వాక్యానికి విలువ ఇస్తున్నాను. ఒకటి 60 రూపాయలు, ఒకటి 40 రూపాయలు, అంతకంటే తక్కువ లేవు. కనుక వాగ్దానం తీసుకోనండి. ప్రభు అవసరమైతే దేవుని వాక్యం ద్వారా ప్రజలతో మాట్లాడేలాగా ప్రార్థన చేయండి. వీటిని జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తండ్రి,
యేసునామమున మరొకసారి పాస్టర్నికి వస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగములన్నింటిని బట్టి మీకు వందనాలు. మునుపటి మందిరము కంటే మరి కడవరి మందిరం మహిమతో నింపడానికి వాగ్దానం మేము నెరవేరుస్తూ వస్తున్నందుకే స్తుతిస్తున్నాము. మా హృదయంలో, మా గృహంలో మేము నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు వాక్యం ద్వారా మేము నడిపించబడి నీ నామమునకు మహిమ తెచ్చేవారము ఉంటకు పనివ్వండి. అనేకులను రక్షించుకో, ఉద్దేశాన్ని సంపూర్తి నెరవేర్చుకో. నిన్ను ఎక్కువగా ప్రేమించి, నీ వాక్యమును ప్రేమించి, ఆ వాక్యంతో మా గృహములు, హృదయములు అలంకరింపు వాటకై మీరే కృప చూపించమని కోరుచు. ఆ మహిమ మేము పొంది నేను స్తుతించడానికి కృపను ఇమ్మని కోరుచు. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.